Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ ప్లాన్ పసిగట్టిన పేర్ని నాని వైసీపీ ఆయన సలహా పాటించాల్సిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే మాటల వెనుక కుట్రల్ని మాజీ మంత్రి పేర్ని నాని పసిగట్టారు. అంతేకాదు అప్రమత్తంగా ఉండాలని తమ వారిని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని హెచ్చరించారు. ప్రత్యర్థుల వ్యూహాల్ని పసిగట్టి అందుకు తగ్గట్టుగా పై ఎత్తులు వేస్తేనే రాజకీయాలలో రాణిస్తారు, లేదంటే ప్రత్యర్థుల ట్రాప్లో పడి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ రెండేళ్లలో రాజకీయంగా అత్యంత దారుణంగా ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చుకున్న నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. మరీ ముఖ్యంగా జనసేన బలమంతా కాపులే. సొంత సామాజిక వర్గంలోనే నమ్మకం పోగొట్టుకునేలా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. మరోవైపు దాని నుంచి బయట ఎలా పడాలో తెలియక తల్లడిల్లుతున్నారు. ఈ క్రమంలో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని పవన్ కళ్యాణ్ సర్కస్ ఫీట్స్ వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తనను వైసీపీ టార్గెట్ చేస్తున్నా మరెందుకని నోరెత్తడం లేదంటూ బహిరంగంగానే జనసేన ప్రజాప్రతినిధులపై పవన్ విరుచుకుపడ్డారు. జనసేనాని ఆగ్రహంతో ఆ పార్టీ నాయకులంతా పులోమని మీడియా ముందు క్యూ కట్టారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాస్త అతి చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉద్దేశించి నా కొడక వాడు వీడు అంటూ అవాకులు చవాకులు పేలారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావుకు నోరు జారడం అలవాటుగా మారింది. గతంలో సుగాలి ప్రీతి తల్లి పార్వతి అంగవైకల్యాన్ని, అలాగే ఆమె కులాన్ని కూడా నీచంగా ప్రస్తావించారు. 2 రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజు ఎంతోమంది చస్తూ ఉంటారని, వారందరి గురించి పట్టించుకోవాలా అని నీచంగా మాట్లాడారు. అంతిమంగా వైసీపీ నాయకుల్ని ఉద్దేశించి రే అంటూ ఆయన సంబోధిస్తూ మాట్లాడిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్తో సహా జనసేన నాయకుల రెచ్చగొట్టే కామెంట్స్పై చక్కటి విశ్లేషణ చేశారు. అంతేకాదు తామెంతగా అప్రమత్తంగా ఉండాలో కూడా వైసీపీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పేర్ని నాని చేసిన కామెంట్స్ను శ్రద్ధగా ఆలకించి ప్రతి వైసీపీ నాయకుడు ఆచరిస్తేనే ఆ పార్టీకి రాజకీయంగా మంచి జరుగుతుందనే చర్చకు తెరలేచింది. పేర్ని కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం. వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులపై పవన్ ఎంత దిగజారి నీచ వ్యాఖ్యలు చేసినా పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా ప్రతినిధులు స్పందించొద్దు. ఆటలో అరటిపండులా అతన్ని వదిలేయాలి. పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి తిట్టించుకునేందుకు మాట్లాడుతున్నారు. జనసేనపై నాయకులు, కార్యకర్తలలో మత్తు దిగిపోతోందని, దిగిన మత్తు ఎక్కించేందుకు అకారణంగా వైఎస్ జగన్ పార్టీ నాయకుల్ని ఇష్టానుసారం పవన్ తిడతారు. అది చూసి మనం వెంటనే పవన్ను తిడితే తనను అన్యాయంగా తిడుతున్నారంటూ ప్రచారం చేస్తారు. అందువల్ల అతన్ని పట్టించుకోకుండా వినోదం చూడాలి అని ఆయన సూచించారు. మాజీ మంత్రి పేర్ని నాని అంచనా కట్టిన తీరు అద్భుతమనే చెప్పాలి. పవన్ను పట్టించుకుని విమర్శించడం అంటే జనసేన కోరుకుంటున్నట్టుగా వైసీపీ నడుచుకోవడమే. కొంతమంది వైసీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు తమ నాయకుడైన వైఎస్ జగన్పై జనసేన ఎమ్మెల్యే, ఇతర నాయకుల అనుచిత వ్యాఖ్యల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారు కూడా రెచ్చిపోతున్నారు. రాజకీయాలలో సంయమనం అవసరం. మరీ ముఖ్యంగా అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైసీపీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం. ప్రత్యర్థుల కవ్వింపు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రెచ్చిపోతే నష్టపోయేది తామే అని గుర్తుంచుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడిని ఎంత పట్టించుకోకపోతే అంతగా వైసీపీకి మంచిది. వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టడం వెనుక పవన్ ఉద్దేశం ఏంటంటే తిరిగి కాపుల్ని తన వైపు తిప్పుకోవడం. ఇదిగో చూడండి, పవన్ను వైసీపీ నేతలు ఎలా తిడుతున్నారో చూడండి అంటూ కాపుల్ని తమ వైపు తిప్పుకోవడానికి జనసేన వ్యూహాలు రచిస్తోంది. దీనికి టీడీపీ ఆజ్యం పోస్తోంది. ప్రత్యర్థుల వ్యూహాల్ని వైసీపీ పసిగట్టిందని పేర్ని నాని కామెంట్స్ను చూస్తే అర్థమవుతోంది. అయితే ఆయన అప్రమత్త వ్యాఖ్యల్ని ఎంతమంది పరిగణలోనికి తీసుకుంటారనేదే ముఖ్యం. పేర్ని నాని చెప్పిన బాటలోనే నడుచుకునేలా వైసీపీ అధిష్టానం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వాలి. అలా చేస్తే వైసీపీ పెద్ద అడ్డంకిని అధిగమించినట్టే. లేదంటే మరోసారి పవన్ ట్రాప్లో పడి రాజకీయంగా నష్టం చేసుకుంటారు. పవన్కు వేరే ప్రత్యర్థులు అవసరం లేదు. పవన్ తనకు తానుగా నష్టం చేసుకునే నాయకుడు. అందుకే ఆయన్ను ఎవరూ పట్టించుకోకపోతే చాలు, తన సామాజిక వర్గము ఇంకొకరిపైనో నోరు పారేసుకుంటారు. అది ఆయన బలహీనత. కనుక అనవసరంగా ఆయన్ను రెచ్చగొడితే ఇంకేమీ పని లేదన్నట్టు వైసీపీ నాయకులు రెచ్చిపోతే చివరికి నష్టపోయేది తామే అనే చేదు నిజాన్ని గుర్తుంచుకోవాలి. పేర్ని హెచ్చరికల్ని పరిగణలోనికి తీసుకుని పవన్ విషయంలో ఎవరూ మాట్లాడకపోవడమే మంచిది. అతనిపై విమర్శలు చేయడం అంటే అతనికి విలువ ఇచ్చినట్టే. వైసీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల ఎదుట 2 ఆప్షన్లు ఉన్నాయి. ఏది ఎంచుకుంటారనేది వారిష్టం.